స్టేజ్ మొత్తం గుర్తేసిండు. ఇవాళ కథలు పడుతున్నాడు హైదరాబాద్ లో వచ్చి అని నీతులు చెప్తున్నాడు. మరి బుల్డోజర్ ఎవరు పెట్టమన్నారు? కేటీఆర్ పెట్టమన్నాడు, కేసీఆర్ పెట్టమన్నాడు. ఆ వీడియో అయినారు మీరు. ఒక్కొక్కటి చెప్తా, నేను మీ చరిత్ర మొత్తం ఓపెన్ చేస్తా బిడ్డ. ఇళ్ళని నిద్రపోయే పరిస్థితి లేదు. ఆ బీద వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలో, ఎవరైతే బ్యాంక్ లోన్ తీసుకున్నారో వాళ్ళందరినీ సోషల్ వాలంటరీ ఆర్గనైజేషన్స్, ప్రజలు, అన్ని పార్టీలు ముందకొస్తే ఇది పెద్ద ఇష్యూ కాదు, వాళ్ళని కాపాడుకోవచ్చు. స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 మెర్సీడెస్ ప్రతి సర్కిల్ ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టబట్టి సీరియస్ ఆలోచన. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం. ఇక్కడ నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడేది. డబ్బులు పాటు చేసుకోకండి దయచేసి. నిర్దాక్షిణ్య ప్రభుత్వం కూల్చేస్తూ తర్వాత ఈ 20 మీడియాతో నా ప్రాంతం దయచేసి మీరు ఎప్పుడైతే రిపోర్ట్ చేసిన సమస్యలు ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ దూరంతో కరెక్ట్గా కూల్చున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. కేటీఆర్ పెట్టు, వీడు మాట్లాడితే నీతులు. వీడేమో సంసారం చేస్తుండే, మేము వ్యభిచారం చేస్తున్నామా? పాల్పడితే వారిని ఉపేక్షించేది లేదని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణదారులు ఎంతటి వారైనా సరే ఆయా కట్టడాలను కూల్చివేయాల్సిందేనని అధికారులు ఆదేశించారు. ఇప్పుడు వీడేమో కేటీఆర్ గారు ఏం చెప్తున్నాడు? అవసరమైతే పోలీస్ సపోర్ట్ తీసుకొని నాలాలని కొట్టిన వాళ్ళని కొట్టి పడేది, ఎవ్వరిని కూడా ఎక్స్క్యూజ్ చేసే సమస్య లేదంటుండు. వీడు అన్నం తింటుండా, గడ్డి తింటుండా, మరి ఏం తింటుండా నాకు అర్థమైతే లేదు. వీడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండు. ఎందుకు రెచ్చగొడుతున్నారు? అరే నీ ఎంతుందో ఆస్తి ఇచ్చేరా, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నీ బావగా నీమాను ముగ్గురం ఇస్తాము. మీ 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 డబ్బులు నా డబ్బులు సరిపోతే 100% నా కొడుకు షారున్నాడు, నా డబ్బు అవసరం లేదు వానికి. నా భార్య పేరు మీద, నా పేరు మీద ఉన్నాయని రాసిస్తాము. ఎవ్వరు ప్రాణ నష్టం జరగొద్దని హైదరాబాద్ లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైతే లోన్లు తీసుకొని చెరువుల పైన కట్టినరో మరి బిల్డర్స్ కూడా ముందుకు రావాలి. మేము కాంట్రిబ్యూట్ చేస్తాం. అన్ని పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి గమనించాల, 116 సంవత్సరాల క్రితం నైజాం పాలన ఉన్నప్పుడు మూసీ నది పొంగి ఫ్లడ్స్ లో